యెహోవా ఈరే అంటే ఏంటమ్మా? సమకూర్చువాడని అర్థం. యెహోవా రఫా అనగా స్వస్థపరచువాడని. యెహోవా నిస్సి అనగా యెహోవా నా జెండా అనగా జయమిచ్చేవాడు. షాలోమ్ యెహోవా సమాధానం ఇచ్చేవాడు. యెహోవా రోహి రా ఆహ్ అనగా యెహోవా నా కాపరి అని అర్థం. యెహోవా సిద్కేను అంటే ఆయన యెహోవా మన నీతి అని అర్థం. యెహోవా షమ్మా యెహోవా అక్కడ ఉన్నాడు. షబాయత్ యెహోవా షబాయత్ అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అని అర్థం. మక్కద్దేస్కేం అనగా యెహోవా పరిశుద్ధపరచువాడని అర్థం. ఎల్ ఎల్యోన్ యెహోవా సర్వోన్నతులైన దేవుని అని అర్థం. అదోనే అంటే ప్రభువు లేదా అధిపతి అని అర్థం. ఒక మాటలో ఏం చెప్పాడంటే యెహోవా గొప్పవాడని మొదలు పెడతాడు. ఈ 48వ కీర్తన మనం వచనం వెంబడి వచనం చదువుదాం. మన దేవుని పట్టణమునందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. అనగా ఆయన గొప్పవాడు, ఆయన స్తుతించదగిన దేవుడుగా. మన దేవుని చూడండి, మన ఓన్ చేసుకోవడం, చెప్పడం వేరు, మన ఓన్ చేసుకోవడం వేరు, నా సొంతం అని ఫీల్ అవ్వడం వేరు. ఇక్కడ మనకి తన సొంత రక్షకుడుగా మనం ఆలోచన చేయవలసింది. దేవుడు మంచిదే, ఆయన నీ సొంత రక్షకుడుగా నీ దేవుడుగా ఉన్నాడా లేదా అని ఆలోచన చేయాలి. మన దేవుని పట్టణమునందు ఆయన పరిశుద్ధ పర్వతమునందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడినై ఉన్నాడు. నిర్గమకాండం ఈ పాట పాడుతుంది. నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో పాట పాడుతున్నారు. ఏమని? నడిపించేటటువంటి దేవుని గురించి పాట పాడుతూ 3వ వచనంలో ఏమన్నాడంటే యెహోవా యుద్ధశూరుడు అని ఆయనకు పేరు. ఏం పేరు పెట్టారమ్మా? ఇందాక మనం 11 పేర్లు చూసాం. ఇక్కడేమనుంది? యెహోవా యుద్ధశూరుడు. 11వ వచనంలో చూస్తే యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు అంటే ఆయనని మనం వర్ణించడం కొంత నాకైతే చేత కాదు. ఉన్నటువంటి చదువుతూ వెళ్తున్నాను. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు. ఇందాక మనం చూస్తాం ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు. ఎలాగైనా మన పేర్లు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. కీర్తన 96:4 చెప్తాడు, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఘనత మరియు ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నాయట, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. అందుకే 8వ వచనంలో చెప్తాడు ఇక్కడ, యెహోవా నామమునకు తగిన మహిమ అంటే గొప్ప నామం యెహోవా నామం, దానికి తగ్గట్లు మీరు మహిమను చెల్లించాలి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి అంటున్నాడు. కీర్తన 145:3వ వచనంలో చెప్తాడు, యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. 5వ వచనంలో బహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. మన దేవుని పట్టణమునందు ఆయన పరిశుద్ధ పర్వతమునందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడినై ఉన్నాడు అని వ్రాయబడింది. ఇక్కడ మనం గత వారం మనం చూసాం. పక్కనే 46వ కీర్తన 5వ వచనంలో ఏం చెప్తాడు? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక, దానికి గొప్పవాడు అక్కడ ఉన్నాడు కనుక దానికి చలనము లేదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తూ వచ్చాడు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయవాడు. యెహోవా గొప్పవాడు. ఒక పాట పాడతాం, ప్రభువు గొప్పవాడు
వాడును. పాడన వచ్చిన వారు. సంపన్నుడు ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు అద్భుతమైనటువంటి రారాజుగా, ఎవరమైనా రాజులకు రాజుగా రారాజుగా కనబడ్డాడు. ఆరోహణమైన రారాజుగా కనబడ్డాడు. ఆరాధ్యుడైనటువంటి రారాజుగా మనకి 47వ కీర్తనలో మనం చూసాం. 2వ వచనం చూద్దాం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట నుంచిపడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఆలోచించేయండి, ప్రభు చెప్పేటటువంటిది నూతన యెరూషలేము గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన మహాపట్టణాన్ని గురించి చెప్తున్నాడు. కట్టబోయేటటువంటి ఆ మహాపట్టణం గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభు గొప్పవాడు. ఆ గొప్పవాని యొక్క పట్టణాన్ని గురించి, ఆ నూతన యెరూషలేము గురించి వర్ణన మనం చూడబోతున్నాం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. మీరు ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 14:12 చూస్తాం. ఏమనుంది అక్కడ? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఇట్లో నరకబడితివి. ఎంత పెద్దగా ఉన్నావు నువ్వు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు పైనుంచి కింద పడిపోయావే, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడ్డావు అనుకుంటూ ఉందట. నేను ఆకాశంకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. మేఘం తర్వాత ఉత్తర దిక్కునున్న దేవుడు కూర్చునే పర్వతం అది. ఆ పర్వతం పరిశుద్ధ పర్వతాన్ని గురించి చెప్తూ, ఏ పర్వతం అంటారు? సియోను పర్వతం. ఆ రోజున మోషేకి ఆ వాక్కు అందించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరెవరో కూడా బౌండరీ గీశాడు. ఎవరో ఈ పర్వతాన్ని ముట్టుకోకూడదు, ఇది పరిశుద్ధ పర్వతం అన్నాడు. ఏ పర్వతం అమ్మది? పరిశుద్ధ పర్వతం. దాన్ని సియోను పర్వతంగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అయితే ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. ఎక్కడమ్మా? ప్రభు కూర్చునే స్థలం ఉత్తర దిక్కునున్న సభాపర్వతం. అందుకే ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాలని, ఆయన సింహాసనం మీద కూర్చోవాలని కోరుకుంటున్నాడు. అది ఎక్కడుంది? ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నువ్వు మనసులో అనుకుంటువు కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూల పాతాళానికి వెళ్తావు. పాతాళంలో నరకం, ఆ నరకంలో ఒక మూలకు పడిపోతావు నువ్వు. నీ అహం అంత పైనుంచి కిందకి విరగబడ్డావు, నరకబడ్డావు. ఎందుకో తెలుసా? ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద ప్రభు కూర్చునే స్థలం అది. ఆ సింహాసనం మీద కూర్చోవాలని నువ్వు ఆశపడ్డావు. ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ 2వ వచనంలో? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. ఎంత అద్భుతంగా ఉందండి. మనం ఆలోచన చేస్తే చివరికి ఎక్కడికి వెళ్ళాలంటే నూతన యెరూషలేమునకు, అలాగే దేవుడు నివసించేటటువంటి ఈ దేవాలయం దగ్గరకు వచ్చేయాలి. చర్చ్ అనేది కట్టడం కాదు, ఇది కాదు చర్చ్ అంటే. చర్చ్ అంటే సహవాసం. నలుగురు కూర్చున్నట్టు చర్చ్ అవుతుంది. నలుగురు రక్షించబడినటువంటి వారు, దేవునిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు కూర్చుని బల్లలో పాల్గొనే స్థలాన్ని సహవాసం చర్చ్ అని చెప్పేసి, ఏ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్, ఏ గ్రూప్ ఆఫ్ ఫాలోవర్స్, ఏ గ్రూప్ ఆఫ్ జీసస్ ఫాలోవర్స్, ప్రభువుని అనుసరించేటటువంటి కూర్చునే స్థలం, ఆయన ఆరాధించే స్థలం, ఆయన శరీరాన్ని విరిచేటటువంటి స్థలం, ఆయన రక్తంలో పాలు పొందేటటువంటి స్థలాన్ని చర్చ్ అంటాం. ఇది మహారాజు పట్టణం. ఏ పట్టణం అమ్మిది? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. ఎంత బాగుందండి. రమ్యమైన ఎత్తుగల చోట నుంచిబడి సర్వభూమికి, ఇప్పుడు యెరూషలేము కాదండి, నేను మరలా చెప్తున్నాను, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ సర్వభూమికి సంతోషకరంగా ఉందట. మీరు చూడండి, మనం వాక్యానికి వెళ్తూ ఉంటే ప్రకటన గ్రంథం 21:2 డైరెక్ట్గా వస్తున్నాను వాక్యానికి. ప్రకటన గ్రంథం 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణం. ఏమమ్మా? మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వెళ్ళి సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. 3వ వచనంలో చెప్తాడు, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది,
ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయందురు. దేవుడు తానే వారి దేవుడయండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. 21:10-20 మనం చూస్తే, యెరూషలేమున పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపును. దాని అందలి వెలుగు దగ్గ దగ్గ మెరుగు సూర్యకాంతమ్మ వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడినవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఎన్నమ్మా? 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణము, ఇక్కడికి వస్తాను 18వ వచనానికి. ఆ పట్టణము ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడిన పట్టణం స్వచ్ఛముగా స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిన పట్టణము స్వచ్ఛముగా స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా కనబడుచున్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్య నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండును. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగం, 12వది సుగంధం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమే స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమని అన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయ్యే దానికి దీపం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యం ఎత్తిపెట్టి ఆరాధన చేద్దాం. వాక్యం మనల్ని బ్రైట్గా మారుస్తుందమ్మా. దగ్గ దగ్గ ఏమన్నది అక్కడ? దగ్గ దగ్గ మెరియునట్టి హల్లెలూయా. నేను ఎఫ్రాయిమును నిన్ను బాలుడిగా ఉన్నప్పుడు పిలిచాను. బాలుడిగా ఉన్నప్పుడు అంటే 11వ అధ్యాయంలో చెప్తాడు యోషియా గ్రంథం. మనం ధ్యానం చేశాం. నిన్ను బాలుడిగా ఉన్నప్పుడు ఐగుప్తు నుండి పిలిచాను, అగ్ని కొలుము నుండి పిలిచాను, దాసపు గృహము నుండి పిలిచాను, పాపము నుండి పిలిచాను. నువ్వు బలహీనుడుగా ఉన్నావు, నువ్వు శక్తి లేనివాడుగా ఉన్నావు, అందవికారంగా ఉన్నాం, చూడని అసహ్యంగా ఉన్నాం. నేను ఆ సిచ్యువేషన్లో నుంచి నేను పిలిచాను. అయితే నీకు చక్కని ఒక అద్భుతమైనటువంటి సృష్టిని నా చేతులతో చేసి నీకు ఇచ్చాను. ఈ రోజున నువ్వేం చేస్తున్నావు అంటే నీ బాల్య దినములు మర్చిపోయావు. నీకు నేను నడక నేర్పించాను. నేను నీకు నడక నేర్పించాను. 11వ అధ్యాయంలో చూడండి. నేను నీకు నా చేయి పట్టుకుని నడక నేర్పించాను. ఒక స్నేహితుని వల్ల కౌగిలించుకుంటూ పడిపోయిన తప్పులు నొప్పుకుంటూ తప్పులు సరిచేస్తూ నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి నేను తీసుకొచ్చాను. ఇప్పుడు ఎఫ్రాయిము అన్యమైపోయిను అని వ్రాయబడి ఉంది. అన్యములు అయిపోయాను, వేరేవాడు పాలైపోయింది. ప్రభు చెప్పే మాట ఆయన స్పష్టంగా మనతో వాక్యాన్ని ఎత్తిపెట్టి మనం ఆరాధన చేద్దాం. ఎఫ్రాయిము యద్మాను వలె ఎట్లు విడిచిపెడతాను నేను. నువ్వెంతైనా తప్పు చేయి, తిరుగు, నా వైపు తిరిగి. ఏమడుగుతున్నాను? జస్ట్ మనం చూస్తాం మలాకీ గ్రంథం. ఏమడుగుతున్నాను నేను? న్యాయముగా ప్రవర్తించు, కనికరమని ప్రేమించు. 3వ మాట, దేన మనసు కలిగి. ఇంతే కదా నేను అడుగుతున్నాను. ప్రభు చెప్పమాట ఆయన రూపంలోకి రావాలని ఇష్టం. మనం చదువుతున్నాం. ఇదిగో ఆ పట్టణం మహిమ 12 ద్వారాలట, 12 పునాదులట, బంగారపు వీధులట, దగదగ మెరిసే. అక్కడ ఏ దేవాలయం నాకు కనబడలేదు. ఏం చెప్తున్నాడు? నాకు అక్కడ ఏ దేవాలయము నాకు కనబడలే. గొర్రె పిల్లయే దానికి దీపం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాసముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగగా బయలు వెళ్ళాడట.
విశ్వాసం 9వ వచనంలో చెప్తాడు, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారముల్లో. ఈ రోజున కొంచెం కష్టం ఉండొచ్చు, ఈ రోజున కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కొంచెం చిన్నగా కనబడవచ్చు. ఈ రోజున మన పరిస్థితులు మనకు అంతగా అనుకూలించకపోవచ్చు, అనారోగ్యం వెంబడించవచ్చు, పరిస్థితులు తారుమారవచ్చు. వారు గుడారాల్లో నివసిస్తున్నారట. గుడారాలు అంటే సొంత ఇల్లు లేదు, అద్దింట్లో ఉంటున్నారు, పంచన బతుకుతున్నారు. ఎవరో పంచనో బతుకుతున్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఏం చెప్తున్నాడమ్మా? విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారముల్లో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవశులే. బయటోళ్ళలాగా ఉంటున్నారు. ఇంటి వారు బయట వ్యక్తులాగా వారు నివసిస్తున్నారు. ఆస్తి ఉంది అక్కడ, అనుభవించడానికి లేదు. ఎందుకంటే వారు వాగ్దత్త దేశంలో అన్యులుగా వారు నివసిస్తున్నారు. కానీ ప్రభు వాగ్దానం చేసినటువంటి వాడు 10వ వచనంలో చెప్తాడు, అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరమైనది ఆ నూతన యెరూషలేమైన పట్టణం. ఆ పట్టణానికి 12 పునాదులు, 12 గుమ్మాలు. మన ఇంటికి ఎన్ని గుమ్మాలు అంటే మెయిన్ ద్వారబంధం ఒకటే ఉంటుంది, 12 ద్వారబంధాలు ఉన్నాయి, 12 పునాదులు, బలమైనటువంటి పునాదులు, కదలైనటువంటిది. ఆ ఇంటి మీద కష్టం వచ్చింది, బాధలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. కానీ ఆ పట్టణపు పునాది బండ మీద కట్టబడిందట. ఎక్కడమ్మా? బండ మీద కట్టబడిన కనుక స్థిరంగా ఉంది. దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తాను, నువ్వు కదలని వాడువుగా ఉంటాను, నీ సింహాసనం నిరంతరం ఉంటుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ సింహాసనం వేరు చిగురు పుడుతుంది, మొద్దు, నువ్వు అందరూ తృణీకరించబడ్డావు, మొద్దది. ఆ మొద్దు నుంచి మరలా చిగురు పుడుతుంది. నువ్వు దేదీప్యమనిగా మరలా ప్రభు నిన్ను చిగురింపు చేస్తాడు, నిన్ను మరలా నీకు రెట్టింపైనటువంటి నూతన ఉత్సాహాన్ని ఇస్తాడు. నువ్వు పాడైపోయిందని పరిచర్యని చక్కగా నీకు మరలా దాన్ని ఏమంటారు, సిలువుల పలం అంటారు కదా, చాలా అలాగన విస్తరించబడుతుంది. దేవుడు చెప్పే మాట ఇదిగో, అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండను. అదే మాట 12:22 మనం చూస్తాం. ఇప్పుడైతే 12:22 చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, ఏమన్నదమ్మా? జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల ఎద్దుకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎద్దుకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ ఎద్దుకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తిని అయిన యేసునొద్దకును అనగా హేబేలు కంటే శ్రేష్టమైన రక్తమును ప్రోక్షించిన ఒలికించినటువంటి ఆ యేసునొద్దకు నూతన యెరూషలేమైన మహాపట్టణం. అది కూడా మచ్చ కానీ, డాగ్ కానీ, కల్మషం కానీ, కపటం కానీ, పాపం కానీ అట్టిది మరేది లేకుండా వాక్యముతో ఉదక స్నానం చేపించి నడినెత్తి నుంచి అరికాల ఉన్నటువంటి పాపాన్ని, దోషాన్నంతా కడిగి వేసి ఆయన ఎదుట మహిమ గల సంఘంగా నిన్ను నిలబెట్టుకుంటాను అంటూ ఉన్నాడు. దాని నిమిత్తము తన్ను తాను అర్పించుకొనెను. రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా. ఆ పట్టణం సంతోషాన్ని ఇచ్చేది, అనేకులకి ఆనందం. ఎక్కడ దొరుకుతుంది? ఒక మాట పాడతాం, సంతోషమే సమాధానము చెప్పనా సైక్యమైన సంతోషం, ఈ సంతోషం నీకు కావలెనా నేడే యేసు నొద్దకు రమ్ము. మన పాట పాడతాం బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కదండి. ఈ సంతోషం నీకు కావాలంటే ఎక్కడ ఉంటుంది తెలుసమ్మా? ఇదిగో హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము ఒలికించిన ప్రోక్షించిన యేసు నొద్ద మధ్యవర్తి అయిన క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఏంటంటే ఇదిగో నిజంగా మనం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మీరు కూర్చున్నా, ఎప్పుడు కలిసినా ఆయన రొట్టెని విరవాలి, ఆయన శరీరాన్ని విరవాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలని దాని అర్థం.
ఆయన కొరకు బ్రతకాలని దాని అర్థం. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం వ్యర్థంగా వెళ్ళిపోకూడదు, ఈ సిలువ వ్యర్థంగా పాడవకూడదని ప్రభు వారి యొక్క ఆశ. రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. ఆయన కనబడుతున్నాడు. ఆ నగరంలో ఎలా అమ్మా దేవుడు ఆశ్రయముగా. ఆశ్రయం అంటే ఏంటో తెలుసండి, ఎప్పుడు కావాలితే అక్కడికి వెళ్ళి మన ప్రొటెక్షన్ ఇంకొక విధంగా చెప్పాలంటే, చుట్టూ బురుజులు ఉన్నాయి, చుట్టూ కంచి ఉంది, చక్కని ప్రొటెక్షన్ శత్రువు నుంచి, ఎండ నుంచి, వాడి నుంచి, అన్నిటి నుంచి. గూడు ఎందుకు ఉంటుంది? ఆశ్రయం అంటే మాకు ఏ ఆశ్రయం లేదండి, మాకు ఏ గూడు లేదండి, మాకు ఇల్లు లేదండి అంటారు. దాని అర్థం ఏంటి తెలుసా? ఇల్లు అనగా మనకు వర్షాన్ని నుంచి, వేడిమి నుంచి, చలి నుంచి, అన్ని పరిస్థితుల నుంచి, బాధల నుంచి, అన్నిటి నుంచి తప్పిస్తుంది, కాపాడుతుంది, సంరక్షిస్తుంది. అది మనకి ప్రభు అట ఆశ్రయముగా ఉన్నాడట. ఆశ్రయము. ఇంకేమన్నాడమ్మా? దాని నగరుల్లో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుచున్నాడు. రాజులు కూడిరి. తర్వాత ఇదంతా ఒక మాట. ఈ మాటని అష్షూరు రాజు మరి సెనహెరీబు అలాగే రబ్షాకే వారు చేసిన యుద్ధం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల తర్వాత మరి వ్రాయించి పెట్టిన కీర్తనగా కూడా చెప్తారు. అక్కడ ఏం జరుగుతుంది? రబ్షాకే రంకులేస్తూ ఉన్నాడు. చాలా ఇదిగో మీ సామ్రాజ్యాన్ని ఎవరెవరు కూడా ఇదిగో హిజ్కియా తప్పిస్తాడని మీరు భ్రమపడుతున్నారేమో. హిజ్కియా మా రాజు అనేక సామ్రాజ్యాలను జయిస్తూ వచ్చారు, ఎవరెవరు కూడా మా రాజు చేతిలో నుంచి, ఈ సెనహెరీబు అనే రాజు చేతిలో నుంచి కాపాడలేకపోయారు, మీ రాజు కాపాడుతాడు అనుకుంటున్నారంటే సెనహెరీబు ఒక చక్కని ఉత్తరాన్ని రాస్తాడు. భయంకరమైన ఉత్తరాన్ని రాసి రబ్షాకే చేత కేకలేయించి అరుపులు అర్పించి ఆ ఉత్తరాన్ని పట్టుకెళ్ళి హిజ్కియా ముందు పడేస్తాడు. హిజ్కియా చదువుకున్నాడు, ప్రార్థన చేశాడు, సరాసరి మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చి పరచి విప్పి ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు. వారికి మాంస సంబంధమైనటువంటి హస్తం. ఎవరికమ్మా? వారికి ఇదిగో సెనహెరీబు నీకు మాంస సంబంధమైనటువంటి బాహువే నీకు అండ, మాకు మా యుద్ధములను జరిగించుటకు చక్కని దేవుడే, సాక్షాత్ దేవుడే. మీరు ఆ మాటలు చదవని 38వ అధ్యాయంలో ఉంటుంది. వారికి మాంస సంబంధమైన బాహువే వారికి అండ, నాకు సాక్షాత్తు నా పరమాత్ముడు అండ, నా యుద్ధములు జరిగించుటకు. ఏమన్నాడు దావీదు? యుద్ధము యెహోవాదే. బాలుడు కదండి, చిన్న బాలుడు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఒడిసేలు పట్టుకుని వస్తున్నాడు. పెట్టెలను కొట్టడానికి వాడే ఒడిసేలు పట్టుకుని గులకరాలు పట్టుకుని వస్తున్నాడు. ఆ జానుబాహుడు 6 మూరల జానుడు ఉన్నాడట. కత్తి ఒకడు మోసుకొస్తున్నాడు, డాలు ఒకడు మోసుకొస్తున్నాడు, శిరస్త్రానం ఒకడు. అంత బరువైనటువంటి ఈ ఆభరణాలు ధరించి, అదే శిరస్త్రానాలు లేదా మరి యుద్ధోపకరణాలు జరిగించినటువంటి వాడి ముందుకు పిల్లోడు కుక్కను అనుకుంటున్నావా, కర్రేసుకుని వస్తూనే ఉన్నా మీదకి అంటూ ఉన్నాడు. మీరు ఆలోచించండి. రారాజీన. ఎవరమ్మా ఈయన పేరేం పేరు? రారాజు. రాజులు కూడిరి, రారాజు ముందు కూడుతూ ఉన్నారు. అష్షూరు వారు కూడుతూ ఉన్నారు, కేకలేశారు, రంకులేశారు, ఉత్తరం రాశారు, భయపెట్టారు. అయితే ఉదయం లేచేటప్పటికి ఏం జరిగిందో తెలుసండి? దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన ప్రభు ప్రార్థనలు ఆలకించేవాడండి. ఉదయాన్నే ఏం జరిగిందో తెలుసమ్మా? శవాలు కనబడుతున్నాయి. ఒకే ఒక్క దూతను పంపించాడు ప్రభువారు. 185,000 మంది అండి చనిపోయి గుట్టలుగా ఉన్నారు. మిగిలినటువంటి వారు బయటకు వచ్చి చూస్తే భయక్రాంతులు అవుతున్నారు, భయపడి పారిపోతున్నారు. ఇది మాట వ్రాయబడింది. ఏమన్నాడు ఇక్కడ? రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. నిన్న మనం చూసాం హోషే గ్రంథం 11వ అధ్యాయంలో. వారు ఏకముగా కూడిరి, తీర్మానము చేసిరి. ఎవరి మీద? యెహోవాకు వ్యతిరేకముగా కూడిరి, సమకూడిరి, తీర్మానం చేస్తున్నారు. ఏమని? మేము యెహోవాను వెంబడించమని. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి, అర్థం కావట్లే ఇదేంటి ఇలాగైపోద్దని. తర్వాత వారు భ్రమపడి భయపడి త్వరగా వెళ్ళిపోయారట. వారు అచ్చట నుండగా వణుకుచు ప్రసవించి స్త్రీ వేదనయు వారికి పట్టెను. ఎంత బలాఢ్యునైనా ప్రభువారి ముందు దిగదుడిపే. ఏం చెప్తున్నాడు? తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనం వినినట్టుగానే
జరుగుట మనము చూసినాం. తప్పకుండా ఆయన వాక్యం ఒక పుల్లి కానీ కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఏది, అందుకే ప్రభు ఏం చెప్తాడండి, దేన్ని యాడ్ చేయొద్దు, దేన్ని ఉన్నట్టుగా చెప్పండి, భయపడద్దు. మీరు దేన్ని తీసేయద్దు, దేన్ని కలపొద్దు అని ప్రభు చెప్తున్నాడు. ఏమన్నాడు? సైన్యములకు అధిపతిగా యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనం విన్నట్టుగానే జరుగుట మనం చూచినాం. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఏదైతే వ్రాయించి పెట్టాడో, ఏదైతే జరగాలని అనుకుంటున్నాడో, అందుకు ఒక పాట పాడతాడు, వస్తానన్న యేసురాజు రాకమానునా. ఏమన్నాడు? తల్లిగారు పాడతారు, రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తా. వద్దులేరా, అమ్మగారు పాడుతుందిలే, నా పాట అంత వినసొంపుగా ఉండదు. రారాజు వస్తూ ఉన్నాడు, ఆయన వస్తానన్న దేవుడు తప్పకుండా వస్తాడు, తెస్తారన్న బహుమానం తప్పకుండా తెస్తాడు. ఇది నిరీక్షణ. మనము వినినట్టుగానే జరుగుట మనము చూసినాం. దేవుడు నిశ్చయముగా దానిని స్థిరపరిచినాడు. సెలా అంటే ఎన్నిసార్లు చదవాలి మనం? రెండోసారి చదవండి, మరలా రిపీట్ చేసుకోనని దాని అర్థం. 9వ వచనం 48వ కీర్తన 9. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. చాలు ప్రభువా, నీ కృప అంటే అర్హత లేనటువంటిది పొందుకునుట కృప. కృపకు అర్థం ఏంటమ్మా? అర్హత లేనిది పొందుకునుట కృప. ప్రభువా, నీ దేవాలయంలో నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో. చదవండి, వినండి, బైబిల్ చదవండి, బైబిల్ చూడండి. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతం సంతోషించునుగాక. అక్కడేమో రాజులు ప్రలాపిస్తున్నారు, శత్రువు ప్రలాపిస్తున్నాడు. ఇక్కడ యూదా కుమార్తెలు ఆనందించెదరుగాక. విడువబడుట బహుగౌరవం. ఎత్తబడుతున్నారు, యూదా కుమార్తె ఎత్తబడుతుంది. సిద్ధపడినటువంటి వారు, ఆ సిద్ధుల్లో నూనెన్నటువంటి వారు, పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి వారు, ప్రభు కోసమే బ్రతికినటువంటి వారు ఎత్తబడుతున్నారు. ఈ డబ్బు పాపం అన్నీ ఇక్కడ విడిచిపెట్టేసినటువంటి వారు లేపబడ్డారు. ఇంకా దాంట్లోనే ఆనందించేటటువంటి వారు ఇదే సంతోషం, ఇదే బాగుందని చెప్పేసి క్షయమైనటువంటిది, నశించిపోయేటటువంటిది, తుచ్చమైనటువంటిది, అల్పమైనటువంటి వాటి మీద ఆశ పెట్టుకున్నటువంటి వారు బరువైపోయి విడవబడ్డారు. అందుకే వారికి ఏమో శ్రమ. ఇక్కడేమంటున్నారు? యూదా కుమార్తెలు సంతోషిస్తున్నారట. రాజులు పరిగెడుతున్నారు, రాజులేమో పారిపోతూ ఉన్నారు, రాజులకేమో శ్రమ వస్తుంది. యూదా కుమార్తె సంతోషిస్తుంది. సియోను పర్వతం సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరమే మీరు చెప్పినట్లు. ఏమన్నాడు? సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ తిరగండి. ఏమన్నాడమ్మా? సియోను చుట్టూ తిరగండి, సంచరించండి. యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు ప్రభు. దాని అర్థం ఏంటో తెలుసా? అనుభవపూర్వకంగా తిరగండి, చూడండి. ఏదో ఎవరో చెప్పింది చెప్పేయొద్దు. ఇక్కడ మీరు అనుభవించండి. ఎవరో చెప్పారు అని మీరు ప్రార్థన చేయండి. ఒకరోజు కడుపు మార్చుకోండి. సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులను లెక్కించుడి. పరలోక రాజ్యం యొక్క మర్మం మనకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడు? అబ్బాయి ఎంత బాగుందండి, నూతన యెరూషలేము ఎంత అద్భుతంగా మనం చదవం. 12 పట్టణాలు. దేవుడు తానే వారి దేవుడేయండి, వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వ్యాధనైనను ఇక ఉండదు. ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లు కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎద్దు నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులందరితో కూడా ఉంది. ఇదిగో ఈ అనుభవంలోకి మీరు రావాలంటే చుట్టూ తిరగండి, ఆకలింపు చేసుకోండి. ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా మాట చెప్పడం వేరు, అనుభవించి చేయడం వేరు. మనం శ్రమపడండి అంటే నువ్వు శ్రమపడాలి కదా, నీవు ఆ స్థానంలో ఉండాలి కదా. సువార్త చెప్పండి, నువ్వు ఆ స్థానంలో ఉండదు. మనం చెప్పడం ఈజీ, చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే, సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులు లెక్కించండి, దాని ప్రాకారంలో నిదానం చూడండి, దాని నగరంలో సంచరించి వాటన్నిటినీ చూడండి. మీకు అర్థమవుతుంది ప్రభు యొక్క గొప్పతనం. నోటి మాట చెప్తే కాదు, వాక్యం బోధించడం ఈజీ, కానీ వాక్యాన్ని ఆకలింపజేసుకోవడం, ఆచరించడం కొంచెం కష్టంగా ఉంటుంది. చెప్పడం ఈజీ, నేను కూడా
కానీ దాన్ని ఆచరించాలి. ప్రభు మనసుని కలిగి ఉండాలి. ప్రభు ఏది వద్దంటే అది మనం చేయకుండా ఉండడం ఆయన చిత్తం. మనం గత 3 వారాల నుంచి మనం చూస్తున్నాం. ఆయన చిత్తంలో మనం ఉండాలి. ఆయన ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. ఆయన ప్రణాళికలో మనం ఉండాలి. ప్రభు కోరుకునేది అది. అప్పుడు చివరి వచనం చూద్దాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడే ఉన్నాడు. సొంత రక్షకుడిగా ఉన్నాడా ప్రభువారు? మన సొంత రక్షకుడు అని చెప్పగలమా? మన దేవుడు అని చెప్పగలమా? మనం అంటే నేనేం చెప్తానంటే అనుభవించాలి. ఈ దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు అంటూ మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఆయన అంత మాత్రమే కాదండి, ఆయన మనల్ని నడిపిస్తాడట, మనల్ని గైడ్ చేస్తాడు, గైడ్గా ఉంటాడట. మనం ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, మనం బలహీనులం, శరీరంలో ఉన్నాం కదా, కొంచెం ఇబ్బంది పడతాం. ప్రభువే మనకి ఏం చెప్పేదంటే నేను నడిపిస్తాను. మనకు కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అయినా కూడా ప్రభుకి ఇష్టం, అది ప్రభు చిత్తం. ఆయనకి ఇష్టంగా ఉండాలని ప్రభు కోరుకుంటుంటాం. అదే కొన్నిసార్లు మనం నలుగుతూ ఉంటాం, మనకు చిరాకు అనిపిస్తుంది, మనకు అయిష్టత అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభు మనల్ని గైడ్ చేస్తాడు. అందుకే ఎక్కడ నడిపిస్తాడు? సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడమ్మా? సర్వసత్యంలోకి. ఏది సత్యమో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, వేటి ఎందు మీరు ధ్యాసించాలో, వేటి కోసం మీరు ప్రాకులాడాలో నేను దానివైపు మిమ్మల్ని నడిపిస్తాను అంటూ ఉన్నాడు. సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. ఎక్కడి వరకు నడిపిస్తాను తెలుసా? మరణం వరకు నడిపిస్తాను. ఒకానొక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మన బంధువులు మనకు దూరంగా అవుతాం, మన భార్య మనకు దూరంగా అవుతుంది, మన భర్త మనకు దూరంగా అవుతాడు, మన పిల్లలు మనకు దూరంగా అవుతారు, మనం వారికి దూరంగా అవుతాం. ఒంటరిగా ఉండాలి. నువ్వు ఒకరు వచ్చావు, ఒకరిగానే వెళ్ళాలి. ఎప్పటికైనా ఇది సత్యం. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది తీసుకోవడం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడే? ప్రభు ఒక్కడే సదాకాలం మీతో ఉంటాడు. ఇవన్నీ మాయమవుతుంటాయి. ఎన్నో బంధాలు, ఎన్నో ఉద్యోగాలు, ఇది నాదని నువ్వు అనుకుంటావు. ఆ రోజు రిటైర్ అవ్వాల్సి దండేసి పంపిస్తారు నేను ఇంటికి. తర్వాత నీకు రిలేషన్ ఉండదు. ఎంతగానో ప్రేమించాడు భార్య మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ రోజున ఇది నాది అనుకున్నామే, ఏంటి ప్రభు తీసేసుకున్నామంటే మనం తప్పకుండా ప్రభు యొక్క మాటను అర్థం చేసుకోవాలి. ఆయన ఒక్కడే సదాకాలం మనతో ఉండేవాడు. ఎంతోమంది ఆప్తులు, మనకి ఇష్టమైనటువంటి వారు మన నుంచి దూరంగా వెళ్తూ ఉంటారు. ఇష్టమైనవి దూరంగా వెళ్ళిపోతుంటాయి. ఒకనొక రోజున సెపరేట్ అవ్వాల్సినటువంటిది. అందుకే ఏం చెప్పాడంటే, నేను నీకు దేవుడిగా ఉండాలంటే నువ్వు సెపరేట్గా నీ మక్కువని విడిచిపెట్టి, ధనాపేక్షని విడిచిపెట్టు. దాన్ని నా నుంచి ఏదైతే నేను సెపరేట్ చేస్తుందో దాని నుంచి విడిచిపెట్టు. లేచరా అబ్రహమా, ఇదే జీవితం అనుకుంటున్నాం, ఇదే మంచిగా ఉందని నువ్వు అనుకుంటున్నాం, లే అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. విశ్వాసం అనేప్పుడు అబ్రహాము నడుస్తూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు, గైడ్ చేస్తున్నాడు. బాధల నుంచి, కష్టాల నుంచి. ఇదిగో ఆ పట్టణం, ఏ పట్టణం? ఏలయనక దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు, ఆ రారాసి పట్టణం కొరకు. 48వ కీర్తన ప్రతి మనిషిని ప్రభుకి దగ్గరగా చేసేటటువంటి కీర్తన. ఈ కీర్తనలోని వాక్యాలు మీరు చదువుతూ ఆరాధించండి, ప్రభుని మహింపరచండి, ఘనపరచండి మనసులో ఆయన్ని. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ఇది బైబిల్లో లేదు కానీ, ఒకటి మన ఆయనలో లీనం కావాలి, మమేకమైపోవాలి. కొన్నిసార్లు మనం ఏ విధంగా కొన్నిసార్లు మనకి ఇష్టమైనటువంటి వాటి వైపు మెర్జ్ అయిపోతాము, కలిసిపోతాము. అలాగన ప్రభువులో కలిసిపోవాలి, ప్రభువులో లీనం కావాలి. తద్వారా మనకి ఆయన ఆస్వాదించగలిగితే, ఎక్కడ ఈ మాట నాతో చదవన్నామా? ఈ దేవుడు గట్టిగా చెప్పండమ్మా. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనను నడిపించును. మా బ్రదర్స్ అంత గట్టిగా చెప్తే ఇక్కడెక్కడ వాయిసే రావట్లేదు. త్రిబుల్ ఉన్నారు, అయినా వాయిస్ రావట్లేదు. చదువుతాం ఈ మాట. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. అయినా కూడా మీరంతన్నా కూడా మమ్మల్ని నెగ్గలేరు. 10 మందే ఉన్నాం మేము, ఇంట్లో మాత్రం నెగ్గుతారు. ఇంట్లో 500 రెట్లే ఎత్తారు కేకలు. ప్రభు ఏం చెప్తున్నాడు? చెప్పండి గట్టి, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు మనలను నడిపించును.